అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటున్నాము. ఈ వ్రతానికి మనకి కావలసిన సామాన్లు లిస్ట్ ఏంటనేది నేను ఇక్కడ ఒక్కొక్కటి చూపిస్తూ పెడతాను. ఏదో ఒక సందర్భంలో మనం వ్రతం చేసుకుంటాం కదా! వ్రతానికి కావాల్సినవి మనకి ఏంటనేవి అందరికీ తెలిసి ఉండాలి. ఈరోజు పౌర్ణమికి కానీ ఏకాదశికి కానీ మనం వ్రతం కంపల్సరీ చేసుకుంటే మంచిదంటారు చేసుకునేటప్పుడు. అయితే మేము పౌర్ణమి రోజు ఈరోజు చేసుకుంటున్నాము. అలాగే చాలామంది ఉదయం పూట వ్రతం చేసుకుంటారు. ఉదయం పూట కాకుండా సాయంత్రం దీపాలు పెట్టే సమయంలో వ్రతం చేసుకుంటే చాలా మంచిదట. ఉదయం నుంచి ఉపవాసం ఉండే ఓపిక ఉన్నవాళ్ళు అంటే ఏదైనా తాగొచ్చు. ఆ ఓపిక ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి వ్రతం చేసుకుంటే మంచిది. అలాగే ఓపిక లేకపోతే ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఈ విధంగా మనము వ్రతం చేసుకుంటే చాలా మంచిదట. అందుకని నేను ఉపవాసం ఉండి ఈరోజు వ్రతానికి కావలసిన సామాన్లన్నీ కొనుక్కొని వచ్చాను. ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి ప్రతి ఒక్కటి విడివిడిగా పేపర్లోని సర్దేసి రెడీగా పెట్టుకున్నాను వ్రతానికి. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. మీకు కూడా ఒక చోట రాసుకోండి, తెలుస్తుంది, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ముందుగా మనకి కావాల్సింది ఏంటంటే సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఉండాలి. సత్యనారాయణ స్వామి వారి ఫోటోతో పాటు ఈ ప్రతిమ కూడా ఉండాలి. మనం దీనికి గంధం బొట్టు పెట్టి పూజిస్తాం. అలాగే మామిడి కొమ్మలు, అరిటాకు నేను తెచ్చుకున్నాను ప్రసాదం కోసం. అలాగే కొబ్బరికాయలు, మనకి 5 కథలకి 5 కొబ్బరికాయలు కావాలి. అలాగే ఒకటి కలశానికి, ఒకటి మా వెంకటేశ్వర స్వామి ఎలవేల్పుకి 7 తెచ్చాను నేను. ముందు కాయలు కొన్నాను కానీ అవి చిన్నవి అయిపోయాయని మళ్ళీ పెద్ద కాయలు తీసుకున్నాను. అలాగే తమలపాకులు, చెక్కలు. తమలపాకులు 150 తమలపాకులు అన్నారు. 2 కట్టలు తీసుకున్నాను నేను. ఇది మనకి మండపం మీద పూజకి పెట్టడానికి. అలాగే పసుపు కొమ్ములు. తర్వాత ఇదేంటంటే అత్తరు అవి ఉంటాయి కదా, సుగంధ ద్రవ్యాలు, సెంటు, రోజు వాటరు. అలాగే పసుపు కుంకం 100 గ్రాములు, పసుపు కొమ్ములు 1/2 కేజీ, ఊదత్తులు, కర్పూరం. ఇవి మనకి పూజకి కావలసిన సామాగ్రి. అలాగే కలశానికి ఒక ఎర్ర జాకెట్ ముక్క, తర్వాత 2 తువ్వాళ్ళు. నాకు తెలిసి ఒకటి పీట మీద వేసి సత్యనారాయణ స్వామి ఫోటో పెడతారు, ఒకటి మండపానికి అనుకుంటాను, కిందన మండపానికి పూజకి. అలాగే పంతులకి ఇవ్వడానికని అనుకుంటున్నాను పంచిల చాపు. పంచి ఒక్కటి పెట్టకూడదు, ఎందుకంటే భార్యాభర్తలకి కలిపి పంచిల చాపు అని చెప్పేసి పెట్టాలి. అందుకని చెప్పి అవి కూడా తీసుకున్నాను. ఆ తర్వాత మనకి ప్రసాదానికి కావలసిన సామాన్లు చూద్దామండి. ఇక్కడ గోధుమ నూక కేజీ తీసుకున్నాను, కానీ 1/2 కేజీ ప్రసాదం చేస్తాను నేను ఇక్కడ. అలాగే పంచదార, బెల్లము. మనకి ప్రసాదంలో పంచదార, బెల్లం 2 కలిపి వేసి చేస్తే బాగుంటుంది, అందుకని ఇలా తీసుకున్నా. నెక్స్ట్ ఆవు నెయ్యి. అలాగే మనకి పాల ప్యాకెట్లు, ఆవు పాలు తీసుకున్నాను. పాల ప్యాకెట్లలో పెసరపప్పు, ఇది వడపప్పు, అలాగే బెల్లం నైవేద్యానికి వెంకటేశ్వర స్వామికి, వినాయకుడికి. అలాగే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ఈ ప్రసాదం వండుకోవడానికి ఇవి కేవలం అన్నమాట. ఇవి అయిపోయిన తర్వాత అష్టఫలాలు అని చెప్పేసి అన్నారు. అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే కొబ్బరి బొండాలు 2 తీసుకోవాలి. ఇక్కడ మనకి అది అవసరం లేదు. అష్టఫలాలు 8 రకాలు తీసుకోవాలి, కానీ 5 తీసుకోండి చాలన్నారు. అందుకని 5 రకాల పళ్ళు తీసుకున్నాను. తర్వాత పువ్వులు కూడా తీసుకోవాలి. పూజకి మెయిన్ అవే కదా, మనకి పువ్వులే కావాలి. ఆ పువ్వుల్లో మందార మొగ్గలు, ఇవి రేపటి పూజకిలండి, చెట్టు నుంచి కోసుకొని వచ్చినవి. తర్వాత గులాబీలు ఒక 1/2 కేజీ 50 రూపాయలకి ఇచ్చారు. అలాగే సంపెంగ పువ్వులు. ఈ సంపెంగ పువ్వులు ఎందుకంటే పుణ్యస్త్రీలు ఏదైనా వ్రతంలో కూర్చున్నప్పుడు కానీ, పూజలో కూర్చున్నప్పుడు కానీ, ఏదైనా నోచుకుంటున్నప్పుడు కానీ, మొహానికి బొట్టు, కాళ్ళకి పసుపు అనేది పుణ్యశ్రీకి ఎంత అవసరమో తలలో పువ్వులు కూడా అంతే అవసరం. తలలో పువ్వులు లేకుండా ఎప్పుడు ఏ పూజకి, ఏ నోముకి కూర్చోకూడదండి. ఏదో ఒక పువ్వు పెట్టుకోవాలన్నమాట తలలోని. అందు గురించని నాకు సంపెంగలు ఇష్టమని తీసుకున్నాను. తరువాత చేమంతులు 1/2 కేజీ 80 రూపాయలు చేసి ఇచ్చారు. చేమంతులు తీసుకున్నాను. అలాగే మిగతావి నేను చెట్ల నుండి ఏరిన పువ్వులు అన్నమాట, నందివర్ధనాలు, ఆ పసుపు పింక్ కలర్ పువ్వులు. వాటితో పాటు మారేడు దళాలు ఉండాలి అన్నారు, అందుకని మారేడు దళాలు, అలాగే తులసి పత్రి.
ఇవి కూడా తీసుకున్నానండి. ఇవి పూజకి కావలసిన సామాన్లు. ఇవన్నీ కూడా మనం ఒక చోట రాసుకుని పెట్టుకుంటే కనుక మనం అవసరమైనప్పుడు పంతులు గారిని అడగక్కర్లేకుండా లిస్టు బీరువాలో తయారు చేసి ఒక కాగితం మీద బీరువాలో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకుని చూసుకుంటాం. ప్రతి ఇంట్లో ఉండవలసింది. నాకు ఎందుకంటే మేము ప్రతి సంవత్సరము మనం అయ్యప్ప స్వామి మాల ఎంత మా ఇంట్లో ఇంపార్టెంటో సత్యనారాయణ మూర్తి వ్రతం కూడా మాకు అంతే ఇంపార్టెంట్. అయితే ఒక 5-6 సంవత్సరాలుగా వ్రతం చేసుకోవడం లేదు. ఏదో ఒక ఆటంకంతో ఆగిపోవడము ఏదో ఒకటి అవుతుంది. కంపల్సరీ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి సంవత్సరం ఎంత వీలైతే అంత ఆర్భాటంగా కాకుండా భక్తితో ఎంత తోచితే అంత ఖర్చు పెట్టుకొని మనం భక్తితోటి వ్రతం చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఇది ఎప్పుడంటే ఇంట్లో చికాకులు ఎక్కువైన కష్టాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువే, అన్నిటికీ చీటికి మాటికి గొడవలు, అలాగే ఏవైనా పనుల్లో ఆటంకాలు ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అవన్నీ తగ్గుతాయండి. మేము మా కొత్త ఇంట్లో వ్రతం చేసుకుందామని అలా అశ్రద్ధ చేసుకుంటూ ఇల్లు కొనుక్కుంటున్నాం కదా అని చెప్పి ఆగిపోయాము. ఆ వ్రతం కూడా మాకు అలా ఆపుకోవడం వల్ల ఏంటో ఇల్లు పని కూడా ఆగిపోయింది. స్వామికి దండం పెట్టుకున్నాను, స్వామి ఈసారి మా ఇంటి పని అయిపోయి వ్రతం చేసుకుంటున్నాం, మళ్ళీ వ్రతం అనేది కొత్త ఇంట్లో వెంటనే ఓ నెల తిరగకుండా చేసుకునేటట్టు ఆశీర్వదించు, తప్పు అయిపోయింది, మళ్ళీ ప్రతి సంవత్సరం వ్రతం చేసుకుంటాము అని నేను మొక్కుకున్నాను. నాకు చాలా సెంటిమెంటు. సో అనుకున్న విధంగా ఈరోజైతే నేను గుడ్ న్యూస్ విన్నాను. ఆ న్యూస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను దీనికైతే సబ్స్క్రైబ్ లైక్ అడగనండి. ఎందుకంటే మీరందరూ మనస్ఫూర్తిగా ఈ లిస్టు ఒక చోట రాసి బీరువాలో పెట్టుకోండి, ఉపయోగపడుతుంది. అలాగే మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు కూడా దండం పెట్టుకోండి. వీలైనంత వరకు ఒక పౌర్ణమి నాడు కానీ లేదా ఒక ఏకాదశి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది. మీరందరూ కూడా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా వ్రతము అంటే నేను వ్రతం మొత్తం పెట్టలేను, కానీ ఏ విధంగా అనేది ఒక వీడియో అయితే పెడతాను. మీ ఆశీర్వాదంతో మా వ్రతం పూర్తిగా జరిగి అలాగే మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటూ